గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో, దివ్యమైన నామములో ఈ ఉదయకాల సమయం ముందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే ప్రతి ఒక్కరు ఒక సేఫ్టీ అంటే భద్రత కోసం వెతుకుతుంటూనే ఉన్నారు. కొందరు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి సేఫ్ అనుకుంటున్నారు. కొందరు సమాజంలో తనకున్న పలుకుబడిని చూసి ధీమాగా ఉంటారు. కానీ బైబిలు ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. అదేంటంటే, ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు అని చెప్పి మనకు రాయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు కనబడే గోడల కంటే కనబడని దేవుడే గొప్ప రక్షణ. అదేంటంటే, ఆ రోజుల్లో యెరూషలేము నగరానికి చుట్టూ పెద్ద పెద్ద గోడలు, ఎత్తైన బురుజులు ఉండేవి. శత్రువులు ఆ కోటలను చూసి భయపడేవారు. కానీ కీర్తనదారుడు ఏమంటున్నాడంటే, ఈ గోడలు కాదు మనల్ని కాపాడేది. ఆ నగరం మధ్యలో ఉన్న దేవుడే మన అసలైన ఆశ్రయం. ఈరోజు మీ జీవితంలో మీరు కట్టుకున్న భౌతికమైన రక్షణలు అంటే డబ్బు కానీ, ఉద్యోగం కానీ, మనుషుల సహాయం కానీ మిమ్మల్ని కాపాడలేకపోవచ్చు. కానీ దేవుడు నమ్మదగిన ఆశ్రయమని ఇక్కడ కీర్తనదారుడు మనకెంతగానో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అవును కదా! ఆయన కేవలం పుస్తకాల్లో ఉండే దేవుడైతే కాదు. మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. అందునే ఇక్కడ ప్రత్యక్షమగుచున్నాడు అనంటే, మనకు కష్టం వచ్చినప్పుడు ఆయన మన కళ్ళ ముందే ఒక బలమైన కోటలా నిలబడతాడు. ఆయన ఎక్కడో దూరంగా ఉండే దేవుడైతే కాదు. మీ సమస్యల్లో, మీ శోధనలో నేనున్నాను అని తన ఉనికిని చాటుకునే గొప్ప దేవుడు. మీ అనుభవంలో మీరు ఉన్నట్లయితే, మీరు దేవుని రక్షణను చూసినట్లయితే, మరి కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ హృదయం అనే నగరులో ఆయనకు చోటివ్వండి. ఎందుకంటే నగరులు అంటే రాజ్య భవనాలు అంటే అధికారం, ఐశ్వర్యం ఉన్న చోటు. మన జీవితం ఎంత బాగున్నా, మనం ఎంత ఎదిగినా, మన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడే ఆయన మహిమ మనలో కనిపిస్తుంది. మనకు అపజయం ఎదురైనప్పుడు ఆయనే మనల్ని లేవనెత్తుతాడు. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, మన దగ్గర ఎంత కాస్ట్‌లీ కార్ ఉన్నా, దానికి ఎయిర్ బ్యాగ్స్ అనేయి లోపల కనబడకుండా దాగి ఉంటాయి. అవును కదా! మన దగ్గర ఒక కార్ ఉందనుకోండి. ఆ కారుకి ఎయిర్ బ్యాగ్స్ అనేయి ఉంటాయి. అయి మన కంటికి కనబడతాయా? అంటే కనిపించవు. కానీ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే వెంటనే అవి బయటకొచ్చి మనల్ని ఎంతగానో కాపాడతాయి. అలాగే దేవుని రక్షణ కూడా మన కంటికి కనబడకపోయినా, మనకు కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, వ్యాధొచ్చినా, బాధొచ్చినా ఆయన మనకు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతాడు. నిజమే కదండీ మరి! దేవుడు మరి ప్రత్యక్షత మనకు కంటికి కనిపించవు. అంతనే లేఖనంలో రాయబడి ఉంటది కదా! ఆయన చేసిన కార్యములు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. మరి కంటికి కనబడకుండానే ఆయన గొప్ప మేలులనేది మన జీవితంలో చేస్తున్నాడు. ఆయన మేలు ఎంతో మందికి చేస్తున్నాడు. మరి చాలామంది ఆయన మేలు కూడా పొందుకున్న వాళ్ళు ఈరోజు వింటున్న వారిలో కూడా ఉండుంటారు. కానీ దేవుడు ఒకటి చెప్పాడు ఏంటంటే, ఆయన మనకు కష్టమొచ్చిందంటే వెంటనే మనకు ప్రత్యక్షమయ్యి మన కష్టాన్నైనా తీరుస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, మీ చుట్టూ సమస్యలు ముట్టడిస్తున్నా సరే, ఎప్పుడు గూడా మీరు అధైర్యపడకండి. ఎందుకంటే మీకున్న దేవుడు సామాన్యుడైతే కాదు. ఆయనే మీ ఆశ్రయం. ఆయనను నమ్ముకుంటే ఏ శత్రువు, ఏ కష్టం మిమ్మల్ని ఏమీ కూడా చెయ్యలేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తుడైన దేవుడు. సమస్తమును ఆయన చేతిలోనే ఉన్నాయి కనుక. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వాక్యం మీ అందరి హృదయంలో చేరి మరి ఎంతగానో మీరు ధైర్యంగా ఉంటారని మరి ఆశిస్తున్నాను. అలాగే ప్రార్థన కూడా చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దాని నగరుల్లో దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్షమగుచున్నాడని కీర్తనదారుడు మాకు సెలవిచ్చున్నాడయ్యా. నీవు మా జీవితాలకు, మా కుటుంబాలకు ఒక బలమైన కోటగా, ఆశ్రయముగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలయ్యా. ప్రభువా, లోకంలో ఉన్న ధనాన్ని బట్టో, మనుషుల సహాయాన్ని బట్టో మేము ధీమాగా ఉండకుండా, అన్నిటికంటే భిన్నమైన
నీ సన్నిధినే మాకు ఏకైక ఆశ్రయముగా చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. మా చుట్టూ ఎలాంటి తుఫాన్లు, సమస్యలు, శోధనలు ఎదురైనా అధైర్యపడకుండా నీ రెక్కల చాటున దాక్కునే విశ్వాసాన్ని మాకు దయచేయండయ్యా. కష్టకాలంలో నీవు మాకు సహాయకుడిగా ప్రత్యక్షమయ్యే దేవుడివని నమ్ముచున్నామయ్యా. మా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలోనూ నీ హస్తాన్ని చాచండి దేవా. వారి భయాన్ని తొలగించి నీ అద్భుతమైన శాంతిని, రక్షణను వారి అనుభవపూర్వకముగా రుచి చూసేలా కృప చూపమని, మా హృదయంలో, మా కుటుంబాలలో నీవే మహారాజుగా ఉండి మమ్మల్ని నడిపించమని, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 అందరికీ మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.